దేవుని యందు నిరీక్షణనుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. చీకటిని వెలుగుగా చేసి ఆయనని ముందు తోడువాడు. చీకటిని వెలుగుగా చేసి ఆయనని ముందు తోడువాడు. సత్యమార్గు జీవమార్గు మార్గమేసే. సత్యమార్గు జీవమార్గు మార్గమేసే. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. తల్లి తన బిడ్డను మరచినను మారువాడు నీ దేవుడు నిన్ను. తల్లి తన బిడ్డను మరచినను మారువాడు నీ దేవుడు నిన్ను. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. నీకు సహాయము చేయువాడు సదాదు కొనువాడు ఆయనే. నీకు సహాయము చేయువాడు సదాదు కొనువాడు ఆయనే. ఆదరణ ఆయనను ఆదరణ ఆయనను. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణం. నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధమును ఆశిల్లదు. నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధమును ఆశిల్లదు. శత్రువులు మిత్రులుగా మారినారు. శత్రువులు మిత్రులుగా మారినారు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణం. పర్వతములు తొలగిపోయినను తన కృప నిన్ను ఎన్నడు వీడదు. పర్వతములు తొలగిపోయినను తన కృప నిన్ను ఎన్నడు వీడదు. కనికర సంపన్నుడు నా దేవుడు. కనికర సంపన్నుడు
ఆత్మహత్యలో మానవ సమయాలు గడసిన కాలము కృపలో మమ్ము దాసిన దేవా నీకు స్తోత్రము మమ్ము కాసిన దేవా నీకు స్తోత్రము మరలోనే కనుకాకోని కాసిన దేవా నీకు స్తోత్రము మమ్ము దాసిన దేవా నీకు స్తోత్రము కలత చెందిన కష్టకాలముగా కన్న తండ్రివై ఆదరించిన కలత చెందిన కష్టకాలముగా కన్న తండ్రివై ఆదరించిన కలుషములో నాలో కానవచ్చిన ఆదనక నన్ను కరుణించిన దేవా నీకు స్తోత్రము కాపాడిన దేవా నీకు స్తోత్రము కరుణించిన దేవా నీకు స్తోత్రము కాపాడిన దేవా నీకు స్తోత్రము గడచిన కాలము కృపలో మమ్ము దాసిన దేవా నీకు స్తోత్రము మమ్ము దాసిన దేవా నీకు స్తోత్రము పగలో రేయి కనుపాపడి కాసిన దేవా నీకు స్తోత్రము లోకముతో ఎన్నో దాటి ఉన్నను దరిసేరి నన్ను నడిపించిన లోకములో ఎన్నో దాటి ఉన్నను దరిసేరి నన్ను నడిపించిన అవిలేనిగా ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన అవిలేనిగా ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకు స్తోత్రము దయ చూపిన తండ్రి నీకు స్తోత్రము దీవించిన దేవా నీకు స్తోత్రము దయ చూపిన తండ్రి నీకు స్తోత్రము గడసిన కాలము కృపలో మమ్ము కాసిన దేవా నీకు స్తోత్రము పగలోనే కనపాకవలే కాసిన దేవా నీకు స్తోత్రము మమ్ము దాసిన దేవా నీకు స్తోత్రము హల్లెలూయా దేవుని స్తోత్రం హల్లెలూయా స్తోత్రం వచ్చి ఒక హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా
చుట్టినా నా కొండయు నీవే నా కోటయు నీవే నా కొండ కోట నీవే యేసయ్యా నా కొండయు నీవే నా కోటయు నీవే నా కొండ కోట నీవే యేసయ్యా అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే నా బంధువు నీవే నా మిత్రుడా నీవే నా బంధుమిత్రుడా నీవే యేసయ్యా నా బంధువు నీవే నా మిత్రుడా నీవే నా బంధుమిత్రుడా నీవే యేసయ్యా అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే నేను నిన్ను నమ్ముకుంటిని నీవు నన్ను భయపడకంటివే నేను నిన్ను నమ్ముకుంటిని నీవు నన్ను భయపడకంటివే నా తోడుయు నీవే నా నీడయు నీవే నా తోడు నీడ నీవే యేసయ్యా నా తోడుయు నీవే నా నీడయు నీవే నా తోడు నీడ నీవే యేసయ్యా అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం యేసుకు సాటి ఎవ్వరు లేరనే ఒక సత్యం జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం యేసుకు సాటి ఎవ్వరు లేరనే ఒక సత్యం
నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవరు లేరని ఒక సత్యం. ఏర్పరచుకున్నాను ఒక లక్ష్యం, నిరతము యేసుని స్తుతించాలని. కూడగట్టుకున్నాను శక్తంతయు, నిరతము యేసుని చాటించాలని. ఏర్పరచుకున్నాను ఒక లక్ష్యం, నిరతము యేసుని స్తుతించాలని. కూడగట్టుకున్నాను శక్తంతయు, నిరతము యేసుని చాటించాలని. ఆ యేసే నిత్య రాజ్యము, ఆ యేసే గొప్ప సత్యము, ఆ యేసే నిత్య రాజ్యము, ఆ యేసే గొప్ప సత్యము. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవరు లేరని ఒక సత్యం. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవరు లేరని ఒక సత్యం. నిర్మించుకున్నాను నా జీవితం, సతతము యేసులో జీవించాలని. ప్రణయిస్తున్నాను నా బ్రతుకులో యేసయ్య చిత్తమును జరిగించాలని. నిర్మించుకున్నాను నా జీవితం, సతతము యేసులో జీవించాలని. పయనిస్తున్నాను నా బ్రతుకులో యేసయ్య చిత్తమును జరిగించాలని. ఆ యేసే సత్య మార్గము, ఆ యేసే నిత్య జీవము, ఆ యేసే సత్య మార్గము, ఆ యేసే నిత్య జీవము. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవరు లేరని ఒక సత్యం. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవరు లేరని ఒక సత్యం. సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తున్నా, ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవరు లేరని ఒక సత్యం. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను
సిల్లక సాగి వెళ్ళెదను లోకము శరీరములాగినను లోబడక నేను వెళ్ళెదను లోకము శరీరములాగినను లోబడక నేను వెళ్ళెదను యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితంలో యేసు చాలును పచ్చిక బయలులో కరుణ చేయుం శాంతి జలము చెంత నడిపించును పచ్చిక బయలులో కరుణ చేయుం శాంతి జలము చెంత నడిపించును అనిశము ప్రాణము తృప్తి పరచు మరణలోయలు నన్ను కాపాడును అనిశము ప్రాణము తృప్తి పరచు మరణలోయలు నన్ను కాపాడును యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుళ్ళి కృషించినను నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుళ్ళి కృషించినను హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును పరమా జీవము నాకు నీవా తిరిగి లేచెను నాతో నుండా పరమా జీవము నాకు నీవా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును పరమా జీవము నాకు నీవా తిరిగి లేచెను నాతో నుండా దేవుడు మనల్ని ప్రేమించి వారి యొక్క ఈ యొక్క పునరుత్థానకు
చివరి ఆదివారం మనల్ని నడిపించాడు. ఆమె బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి పుట్టిన భాగాన్ని నేను చదువుతాను. 29వ సంకీర్తన నేను చదువుతాను. మరి దీని యొక్క వాక్యాన్ని 29వ సంకీర్తన నేను చదువుతాను. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్సములకు యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించు. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడు. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము కలదు. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును. యెహోవా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. దూడవలె అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబనోనును షిబ్యోనును గురుపాటు పిల్లవలె గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింప చేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము వేళ్లను వీణ చేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావము కనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తమ ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. దేవుడు ఈ కీర్తన వాక్యము మన వెనుకగా దీవించునుగాక. కొన్ని నిమిషాలు కీర్తన భాగాన్ని ధ్యానం చేసుకున్నాం. మరి ధ్యానం చేసుకునే ముందు ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగించవ్వా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇంతవరకు నాయన ఆటలో తోడుగా నడిపించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, దావీదు రాసిన 29వ సంకీర్తనని ప్రభా నీ మాటలుగా మేము ఎలా ధ్యానించుకోవాలో మీరు మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మీ ఆత్మశక్తిని మీరు దయచేయండి. మీ ఆత్మతో నింపండి, సహాయం చేయండి. అయా, జరుగుతున్న ప్రతి కార్యము మీ నామహిమార్థమై జరిగించుకోమని నడిపించమని చేసే నామంలో అడిగి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మరి తన పరిశుద్ధ నామంలో మరి 2020వ సంవత్సరంలో ఈ మే నెల మరి 31వ తారీఖుకి మరి ఈ పునరుద్ధాన దినము మరి గతించితే మళ్ళా మనకి నూతన మాసంలో మనం ప్రవేశించుకోతాం. కాబట్టి ఈ చివరి పునరుద్ధాన దినంలో దేవుని యొక్క వాక్యం మనకి ఈ కీర్తన 29వ సంకీర్తన ద్వారా దేవుడు కొద్ది నిమిషాలు మనతో మాట్లాడుతూ దేవుని మాత్రమే మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యము సంభవిస్తూ ఉంది. దైవ పుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్సములను యెహోవాకు ఆరోపించు. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించు. మరి పునరుద్ధాన దినం అంటేనే స్తుతి చెల్లించేది. పునరుద్ధాన దినం అంటే ఆనందముతో గడిపేది. పునరుద్ధాన దినం అంటే మనం ఆదివారము ఎందుకు విశ్రాంతి దినముగా మనము ఆరాధిస్తాము అంటే ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయి మరి 3వ దినాన తిరిగి లేచిన రోజు. ఎందుకంటే మనం చనిపోయిన దేవుని పిల్లలైన వాళ్ళు కూడా చనిపోతే
ఏమవుతారంటే తిరిగి లేస్తారు అన్న నమ్మకంతో, మరి విశ్వాసంతో, మరి ప్రభుత్వం వారు కానీ అలాగే క్రైస్తవ బిడ్డలు కానీ ఈ పునరుద్ధాన దినాన్ని ఈ యొక్క ఆచారంలో లేకపోతే ఈ ఆరాధనని జరుపుకోవటము ఎంతో ప్రాముఖ్యమైన సమయముగా భావించి మరి ఈ యొక్క పునరుద్ధాన దినమున ఏం చేస్తామంటే దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటాం. దేవుని సన్నిధిలో మరి దినవెల్లా చాలామంది మరి దినమంతా గడిపే వాళ్ళు ఉంటారు. చాలామంది కొద్ది నిమిషాలు గడిపే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఒక గంట గడిపే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎందుకు అనాలంటే ఈరోజు దేవుని సన్నిధికి వెళితే, ఆదివారం దేవుని సన్నిధికి వెళితే దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు? కాపాడుతాడు. దేవుడు మమ్మల్ని ఆశీర్వాదిస్తాడు. దేవుడు మమ్మల్ని దీవిస్తాడు. దేవుడు మాకు అన్ని సుఖశాంతులను ఇస్తాడు. దేవుడు మాకు కావాల్సిన ఈవులను ఇస్తాడు. మా బిడ్డలకు తోడుగా ఉంటాడు అని ఒక నమ్మకము మరి ఉండటం వల్ల దేవుని సన్నిధిలో ఏం చేస్తామంటే ఆరాధనకి కంపల్సరిగా ఆరాధనకి మనము వెళ్తాం. అయితే ఇక్కడ ఆయన చెప్తున్నాడు, ఎందుకు దేవుని సన్నిధికి వెళ్తున్నాం అని అంటే ఇప్పుడు దాకా చెప్పాను. దైవ పుత్రులారా యెహోవాకు ఏం చేయాలంటే మీరు ఆరోపించండి. ఎందుకు ఆరోపించాలి? ఎందుకు దేవునికి అర్పించాలి? దేవునికి ఎందుకు స్తుతులు చెల్లించాలి? ఎందుకు ఆయన నామాన్ని కనపరచాలి అని అంటే ఇక్కడ దేవుని యొక్క ఎలా అనంటే యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావం. ఇప్పుడు పునరుద్ధాన దినమున ఎవరికి పునరుద్ధాన దినం ఎవరిది అనంటే దేవునిది కదా. ఎవరిది ఈ దినం? ఎవరిది అని అంటే దేవునిది. దేవునికే చెందాలి. మనుషులకి చెందాలి. దేవుడు ఏం చెప్పాడు అని అంటే 6 దినాలు మీరు పనిచేసి 7వ దినమున మీరు ఏం చేయాలంటే విశ్రాంతి తీసుకోండి అని చెప్పాడు. విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి అంటే వెళ్ళి వంట చేయకోకుండాను, బట్టలు ఉతుక్కోకుండాను, అన్నం తినకోకుండా కూర్చోమని కాదు. విశ్రాంతి అనాలంటే ఏంటంటే దేవుని సన్నిధి విశ్రాంతి దినం. నీకు విశ్రాంతి ఎక్కడ ఉండదు. మనం బతికినంతకాలం విశ్రాంతి ఉండదు. హడావుడి తిట్టడానికి హడావుడే, పడుకోవడానికి హడావుడే, తోముకోవడానికి హడావుడే, అన్నిటికీ హడావుడే. కానీ విశ్రాంతి అనేది ఎక్కడుంటుంది? విశ్రాంతి అంటే దేవుని సన్నిధిలో. ఎందుకనంటే అవన్నీ పక్కన పెట్టేసి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చుంటే ప్రశాంతత అన్నమాట కదా. ఎందుకనంటే చాలామంది ప్రశాంతతను ఎక్కడ ఎత్తుకుంటారంటే ఏ పార్టీలోనో, ఏ సినిమా హాల్లోనో, లేకపోతే ఇంకా ఒకేలా కదండి అక్కడెక్కడో ఎత్తుకుంటారు. కానీ ప్రశాంతత అనేది ఎక్కడ నిజంగా దొరికింది అని అంటే దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. దేవుని సన్నిధిలోనే విశ్రాంతి దొరుకుతుంది. దేవుని సన్నిధిలోనే ఆనందం ఉంది. దేవుని సన్నిధిలోనే ఏముందని సంతోషం ఉంది. కాబట్టి ఈ సంతోషం, ఈ ఆనందం మరి ఎవరికి దక్కాలి అని అంటే దేవునికే దక్కాలి, మనుషులకి కాదు. ఇవాళ ఆదివారం కదండి, చక్కగా కోడి మాంసం తెచ్చుకున్నాం, లేకపోతే మటన్ తెచ్చుకున్నామండి, చక్కగా పిల్లలకి హాయిగా గడుపుతా అంటే దేవుడు నీకు ఈ పునరుద్ధాన దినం ఇచ్చింది ఎందుకు అని అంటే నీ పిల్లలతో గడపాలి మంచిదే, నీ భార్యతో గడపాలి మంచిదే, నీ యొక్క భర్తతో గడపాలి మంచిదే. కానీ దానికంటే ముందు దేవునితో గడపాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది ఎవరు చేయాలంటే దేవుని పిల్లలైన ప్రతి భక్తులు చేయాలి. అందుకనే దేవుని యొక్క ఎలాగా అంటే ప్రతిష్ఠితంలో ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఎందుకు ఆరోపించాలి? ఎందుకు ప్రతిష్ఠించాలి అని అంటే దేవుని స్వరము ఎలాంటిదంటే జలముల మీద వినబడుతుందంట కదా. అందుకని ఆది అందు దేవుడు భూమి ఆకాశములను, భూమి నిరాకారముగా శూన్యముగాను ఉన్నప్పుడు జలముల పైన ఆత్మ అల్లాడుచుండెను కదా. ఆత్మ ఏం చేస్తుంది? జలముల పైన అల్లాడుతుందంట కదా. ఎందుకనంటే అల్లాడుతూ, అందుకనే ఆ రోజు చెప్తున్నారు అంటే జలముల పైన ఆత్మ అల్లాడుతుందంటే ఏంటంటే, అల్లాడడం అంటే మనకు బాగా తెలుసు. ఎందుకనంటే
ఏపుకొని తినడానికి ఏ చిన్న బొమ్మలు అవి ఏపుకునేటప్పుడు ఏం చేస్తామంటే పొయ్యి మీద పెట్టి ఇలా తిప్పుతూ ఉంటాం. దాన్ని ఏం చేస్తున్నాం, అల్లాడింపజేస్తాం. అందుకే ఇప్పుడు అలాగే ఉంచామనుకో అడుగుని ఏం మాడిపోతాయి, పై యాగము మధ్యలో కూడా మాడిపోయి మస్సి అయిపోయి వాసన వచ్చేది. అందుకని ఏం చేయాలి అని అంటే అల్లాడింప చేయాలి. అల్లాడింప చేయడం అంటే అటు ఇటు కాబట్టి అటు ఇటు తిప్పుతూ దేవుని సన్నిధిలో ఏం చేస్తామంటే అల్లాడింపు చేసేవిగా దేవుని యొక్క. అందుకని దేవుని స్వరము ఏం చేస్తుందంటే అటు ఇటు మాడిపోయినవదు, ఇటు పచ్చిగా ఉన్నవదు. ఎలా ఉంటుందంటే దేవుని స్వరము అటు ఇటు నీళ్ళ మీద జలముల మీద ఊగుతూ ఉంటే అవి కదులుతూ ఉంటే కదా. కోనేరు దగ్గర నీళ్ళు కదులుతూ ఉన్నప్పుడు దిగే వాళ్ళని మనం చూస్తాం కదా. ఇప్పుడు దేవుని వాక్యం నేను అక్కడికి వెళ్ళట్లేదు, కానీ అది జలముల పైన ఒకటి దేవుని స్వరము వినపడుతుంది. రెండవదిగా ఇక్కడ కొన్ని ఎన్ని స్వరాలు ఉన్నాయంటే మనం లెక్క పెట్టుకుంటే దేవుని యొక్క స్వరాలని ఎన్ని ఉన్నాయి, 7 స్వరాలు మనకి ఇక్కడ కనబడుతుంది కదా. 7 స్వరాలు. ఎందుకనంటే యెహోవా అనే ఈ స్వరాలు అనే మాట 7 సార్లు మనకి ఇక్కడ ఏంటి ఆ స్వరాలు అని అలాగే కొద్ది నిమిషాలు 2 మాటలు నేను చెప్పి త్వరగా నేను గురువు చేస్తాను. ఎందుకంటే నేను వాక్యం 5వ అందిస్తాను కాబట్టి యెహోవా స్వరము జలముల పైన అల్లాడుతుంది ఒకటి. రెండోది ఆయన స్వరము ఎలాంటిది అని అంటే బలమైంది. ఆయన స్వరంలో ఏముంది, బలం అన్నమాట. బలం ఉంది కాబట్టి ఆయన ఆదికాండం 1వ అధ్యాయంలోనే మనకేం చెప్పాడు అని అంటే ఆయన ఏం చేశాడు, ఇదిగో ఇది కలుగును గాక అన్నాడు కదా. అంటే దేంతో, స్వరముతో చెప్పాడు, మాటతో చెప్పాడు. చెప్పగానే ఆయన స్వరము ఏమైంది అని అంటే స్వరము ద్వారానే, మాట ద్వారానే సమస్తమును కలిగింది. ఆయన స్వరములో ఏముందంటే బలం ఉంది, శక్తి లేనిది కాదు కదండి. ఆజ్ఞాపించగానే పోయేది ఏంటి అని రోగం పోతుంది కదా. ఇదిగో దైవాపో అనగానే ఏమైంది, పోయింది కదా. జ్వరమాపో అంటే పోయింది. ఇంటివాడు లేవలేని పరిస్థితిలో ఉంటే లేచి నుంచి అనగానే ఏం చేశాడు, వాడు లేచి నుంచున్నాడు. అంటే దేవుని స్వరంలో ఏముంది అని అంటే శక్తి ఉంది, బలం ఉంది కదా. ఒకటి దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంది జనముల పైన. అందువల్ల ఏమైందంటే అనేక మంది ఆ నీటిలో స్వస్థితున్నట్టుగా. రెండవదిగా దేవుని వాక్యము ఏమైందంటే బలమైంది కదా. అందుకని బలమైంది. ఆ బలమైన ఆ ఆత్మ స్వరము ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు. మూడవదిగా యెహోవా స్వరము ఎలాంటిది అని అంటే ప్రభావము కలదు. ఎలాంటిది, ప్రభావము కలదు కదా. ప్రభావం అంటే ఆత్మ కార్యములను జరిగించండి, అందుకే ప్రభావం కలదు. అందుకని ఆయన అన్నాడు, నేను త్వరగా ముగించాలనుకుంటున్నాను. యెహోవా స్వరము ఎలాంటిది అంటే దేవదారు వృక్షములను కూడా విలుచును కదా. ఎందుకు దేవదారు వృక్షములను విలిచేది? ప్రభావం అంటే మనకు తెలుసు, ఆత్మతో నింపడం. 3వ 4వదిగా అని చెప్తున్న మాట దేవదారు అంటే చెట్లను కూడా ఏం చేసేదంటే విరిచేసేది. అంటే మనం గొడ్డలో కట్టె తీసుకొని వెళ్ళి ఏం చేయాలి, నరకాలి. కానీ దేవుడు ఒక్క స్వరం అంటే ఒక్క మాట సమయిస్తే కానీ చెట్టు విరిగో అంటే అదేమైపోతే. అందుకని దేవుని స్వరము ఏం చేసేదంటే చెట్లను కూడా నరికేసేది. 3వది 4వది 5వదిగా ఆయన ఎలాంటిది అంటే యెహోవా స్వరము అంటే అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేసేది. హల్లెలూయా. అగ్ని జ్వాలలను అంటే ఏమొస్తుందంటే అగ్ని జ్వాలలు మండుతా ఉంటాయి కదా. మనం పాటుపడదు అయ్యా ఈ ఆత్మతో అగ్ని జ్వాలలతో మనం నింపాలి. అగ్ని జ్వాలలు ఏమన్నా వస్తే మనం ఆ మంటలో ఉంటాం, అసలు ఉంటాం కదా. కానీ అగ్ని జ్వాలలు అంటే కాల్చే కాదు, పరిశుద్ధపరచు. అంటే బంగారం తీసుకెళ్ళి ఆ పొల్లులో పెడితే ఆ బంగారం కాలిపోదు కదా, కరిగి ఏమైందంటే అందులో ఉన్న మస్ట్ అంతా పోతే అది ఏమైందంటే శుద్ధ సువర్ణంగా
మారిపోతుంది కదా. మళ్ళా దాన్ని చెవులు చేయాలా, ముక్కులు చేయాలా కదా, గాజులు చేయాలా, ఏం చేయాలా అని ఆ యొక్క పని ఆయన ఏం చేస్తాడంటే బంగారం పని అయినా ఏ విధానంలో చేయాలో ఆ విధానంలో అంటే అన్నీ ఏం చేస్తుందంటే ఫస్ట్నంతా తీసేసి పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చేది ఆ యొక్క దేవుని స్వరం. హల్లెలూయా. దేవుని స్వరం, ఆ యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేస్తుంది. ఎందుకనంటే అది నువ్వు కోరుకున్నప్పుడు దేవునికి నువ్వు ఇవ్వవలసిన మహిమను, ఆయన ప్రభావాలను ఆయనకు ఆరోపించినప్పుడు, దేవుని సన్నిధిలోకి నువ్వు వచ్చినప్పుడు, దేవునితో నువ్వు నింపబడినప్పుడు, దేవుని ఆత్మ దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు ఆయన స్వరము ఏం చేసిద్దంటే నీలో ఉన్న మస్టునంతా తీసేసి ఆయన ఆత్మ నీలో ప్రజ్వలింపజేస్తుంది. ఆరోగ్యంగా చెప్తున్నాడు యెహోవా స్వరము అరణ్యాన్ని ఎవరు కనిపిస్తారండి? అసలు అరణ్యం కనిపించడం ఎవరన్నా వశమైద్దా? అది అండి రాజుల వశమైద్దా, అధికారుల వశమైద్దా? మనుషులందరూ ప్రపంచం మొత్తం కదిలి అడివే కదులానంటే ఎవరికి ఏం కదులుద్ది కాబట్టి, కానీ ఎవరి మాట వినదు. కానీ సృష్టి దేవుడి మాట అరణ్యంలోకి వెళ్ళి దేవుడు ఇదిగో మళ్ళా ఈ అరణ్యం వెళ్ళిపోరు అని అంటే అరణ్యంలో నుండి ఆ యొక్క అరణ్యమే వెళ్ళి ఎక్కడ పడిద్దంట, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతుంది. అంటే దేవుని స్వరంలో అరణ్యం కూడా కదిలిపోతుంది. జీవితం అనే ఒక అరణ్యం. నేను రోజు అనుభవాల్లో నేను వెళ్ళకపోతాను. మన జీవితం ఎంత మురికి పట్టిపోయినా, ఎంత తిరుగుబాటు జీవితమైనా, ఎంత మూర్ఖులుగా ఉన్నా దేవుని సన్నిధికి వస్తే కనుక అది ఏ మాత్రం దేవుని స్వరానికి చెవు పెడితే కనుక ఏది అంత రాగడానికి వీలు లేదు. మరి మనం ఏం చేయాలి అని అంటే, అయ్యా నీ స్వరం వినే మనసుని నాకు దయచే, నీ స్వరం వినే మనసు నా భక్తులకు దయచే, నా బిడ్డలకు దయచేయాలని మనం ప్రార్థన చేయాలి. దేవుని స్వరం వినాలి అని ప్రార్థన చేస్తే అప్పుడు దేవుని స్వరము వారి హృదయాల్లో చొచ్చిపోయి, వారి చెవుల్లో చొచ్చిపోయి, వాళ్ళల్లో ఉన్న అరణ్యం అనే జీవితం నుండి వాళ్ళు ఏం చేసిద్దంటే దేవుడు కదిలించి మంచి మనసుని దేవుడు వాళ్ళకి ఇస్తాడు. అంతేకాదండి, ఆయన చెప్తున్నాడు ఆయన స్వరము ఏళ్లను ఏనా చేయను, లేళ్లను ఏమో చేయదు. లేళ్ళంట ఎక్కడ ఎంతయో తెలియదు అంట, అవి ఎంతని ఈనాటి అంట. ఎందుకు అనంటే ఒకసారి ఇప్పుడు కాదు, నేను ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం నేను ఒక అంశం మీద ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటి అని అంటే ఇక్కడున్న ఈ వాక్యాన్ని బట్టి నేను చెప్తా ఉన్నాను. బాగా 5 రోజులు ప్రార్థనలో ఉన్నప్పుడు ఈ మాట ప్రార్థన చేసుకుంటా ఉంటే నాకు స్వరం వినబడుతుంది. ఏ స్వరం వినబడుతుందంటే యోగ రాసిన పత్రి 7 గ్రంథంలో మరి 39వ అధ్యాయము మొదటి వచనం అని చెప్పి దేవుని యొక్క వాక్యం నాకు వినబడుతుంది. అయితే ఆ వాక్యం మరి నేను చదువుకున్న తర్వాత నాకు ఏం అర్థం కాదు. ఎప్పుడు నాకు ఇట్లాగా ఇంత స్పీడ్గా వాక్యం చదవడం కానీ చెప్పడం కానీ అలాంటిది ఏం తెలియదు. నాకు అప్పుడు తెలియని ఆ సమయంలో, వాక్యం అర్థం కాని సమయంలో, వాక్య విధానం ఏంటో ఆ యొక్క చెప్పే విధానం తెలియని సమయంలో దేవుడు నాతో మాట్లాడిన వాక్యాన్ని. ఎందుకనంటే ఆయన ఏమని మాట్లాడాడు, స్వరం ఏం పడుతుంది నాకు, నేను స్వరం ఏం పడుతుంది, ప్రార్థనలోనే ఉన్నాను, నాకు స్వరం పడుతుంది. నువ్వు లేచి యోగు 39:1 చదువు. 39:1 అంటే అక్కడ ఏమన్నా అడవిలోని కొండ మేకలు నీళ్ళు రావడం నీటి కలిగిన నేళ్ళు నీళ్ళలు మేలు కాలమును గ్రహింప కదా. అలాని దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఏం అర్థం కానప్పుడు మళ్ళా ప్రార్థించుకున్నాను. నేను నాకున్న అనుభవంలో మరి దేవుడు నాకు నేర్పించిన అనుభవం ఏంటంటే, నేను అప్పుడే చెప్పేదాన్ని కాదు, కానీ దేవుని దగ్గరే మరి
ఒంటరిగా ప్రార్థన చేసుకోవడం బాగా అలవాటు. కాబట్టి నైట్ ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు ఎక్కువ ఏదైతే దేవుడు నాకు చూపించాడో, ఏదైతే నాకు మాట్లాడాడో మళ్ళీ అది రివర్స్ పడిపోయింది. ఇంకా అయ్యా నాకు అర్థం కావట్లేదయ్యా, నువ్వే నాకు సహాయం చేయి. మనుషులు నేను చెప్తాను అనుకో, వాళ్ళు వేరే అర్థాలు చెప్తారయ్యా, నాకేం తెలియదు అయోమయం. ఇప్పుడు నన్ను ప్రేమించే వాళ్ళు అయితే అది మంచిగా చెప్తారు, ఒకవేళ ఇంకా వేరే అనుకో దాన్ని ఇంకో రకంగా చెప్తారు. సరిచేసే వాక్యం దేవుడితో మనతో అంటే దేవుని కార్యాలు ఎలా ఉంటాయో నీకు తెలుసా అన్న అర్థంతో దేవుడు నాతో మాట్లాడు. అది ఎప్పుడు జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఏమవుతుందో నీకేం తెలియదు, నువ్వు చూస్తూ ఉండడమేనమాట. తెలిసిందంటే అడవిలో మేకలు ఎలా కంటాయో ఇవన్నీ మనకు తెలుసా? తెలియదు కదా. అందుకని తెలియని దానికోసం మనం ఆరాటపడేదానికంటే తెలిసిన దాన్ని మనం నమ్ముతూ దేవుని సన్నిధిలో ముందు కొనసాగుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు, మన పట్ల గొప్ప కార్యాన్ని చాలా అనుభవాలు అన్నమాట దేవుడు నాకు నేర్పించాడు. ఎందుకనంటే మనుషులు నేర్పించినవి కాదు, కానీ దేవుడే నాకు నేర్పించాడు. దేవుని స్వరం వినడం, దేవుని స్వరం మాట్లాడడం, దేవుడు నాతో మాట్లాడడం. చాలాసార్లు ఆయనతో నేను మాట్లాడే ఆ యొక్క ముఖాముఖిగా అయ్యా ఏంటి అని గౌరవ మా అమ్మని మా నాన్న కూడా నేను అంత దౌర్జన్యంగా ఎప్పుడు మాట్లాడలేదు. నాకు ఇస్తావా, అయ్యవ్వా, నాకు నన్ను ఎందుకు గుర్తించావు, నాకు ఎందుకు సహాయం చేయవు, ఇట్లా అంటే ఎలాగా అంటే ఒక తండ్రి ఒక కుమార్తెతో ఎలా కుమారుడు ఎలా మాట్లాడతాడు, లేకపోతే కూతురు తండ్రితో ఎలా మాట్లాడదో, తండ్రి కుమార్తెతో ఎలా అలాగా మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు నాకు చాలాసార్లు అలాగే మనకు తెలీదు దేవుని స్వరము ఎలా ఉంటుందంటే అది దాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ చెప్తున్నాడు అనమాట, ఏమన్నాడంటే యెహోవా స్వరము ఎలాంటిదంటే వేళ్లను ఏనా అది ఆకులు రాల్చును. కాబట్టి ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావములు. అంటే ఆయన ఆలయంలో అంటే ఆయన సన్నిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన నామానికి ప్రభావములు చెల్లిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఎక్కడున్నప్పుడు కూడా ఈ యొక్క ఆన్లైన్లో వింటున్నా వినపోయినా, లేకపోతే దేవుని సన్నిధిలో ఉన్నా లేకపోయినా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే దేవుని స్వరంతో మనం దేవుని స్వరము వినగలిగితే నీకున్న సమస్యలే కాదు, నీకున్న బాధలే కాదు, నీకున్న కష్టాలే కాదు, నీకున్న ఆత్మీయ జీవితం ఇంకా దిగజారిపోతుందని భయపడిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని స్వరము బలమైనది. ఆదేశాలన్నీ కదిలించిన దేవుని స్వరము నీ జీవితాన్ని కదిలించడం ఆయనకి పెద్ద విషయమేమి కాదు. నీ పట్ల కార్యం చేయడం దేవుని యొక్క ఆయనకి పెద్ద విషయమేమి కాదు. కానీ ఒక అరణ్యము లాంటిది ఏమైనా ఉంటే దాన్ని కదిలించమని ఆడదాన్ని. దేవుని స్వరం విన్నారా, దేవునితో మాట్లాడుతున్నారా, ఆయన స్వరం వింటే దేవుని మాటలు నీకు అర్థమో అది. అందుకనే చివరిలో అన్నాడు, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించిన, యెహోవా తన ప్రజలకు సమాధానము కలిగేసి వారిని ఆశీర్వాదం. ఎవరికంటే ఇదంతా చెప్పేసి అని అన్నాడు, తన ప్రజలకు దేవుడు ఏం చేస్తాడంటే బలాన్ని శక్తినిచ్చి ఆయన ఆశీర్వదించే దేవుడు. అంటే ఎప్పుడు కూడా పిల్లలకి ఏమీ లేకుండా చేయాలి అనుకోడు ఏదండి. అంటే ఏమనుకుంటాడంటే పిల్లలకి ఏదో సంపాదించాలి అనే అనుకుంటాడా. అందుకని కాబట్టి మన తండ్రి కూడా, మన పరలోకపు తండ్రి కూడా మనకి ఇవ్వాలనే ఆశపడతారు. మన తల్లిదండ్రులు ఏదో ఇద్దామని అనుకుంటారు, కానీ యేసయ్య మాత్రం, దేవుడు మాత్రం మనకి ఏదో కాదండి, శాశ్వతంగా ఉండేది ఆయన మనకి శాశ్వతమైన ప్రేమని, శాశ్వతంగా మనం పరలోకంలో ఉండటానికి, శాశ్వతమైన బంగారు వీధుల్లో ఉండడానికి. సండే స్కూల్లో ఒక పాట బంగారు నగరిలో అనని ఒక పాటని పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం. ఎందుకనంటే మరి అలాగా మరి దేవుడు ఒక నగరిని దేవుడు మనకు, అది శాశ్వతమైనది, ఇది అశాశ్వతమైనది, ఇది కొంతకాలం ఏమైంది. కానీ దేవుని స్వరము ఎలాంటిదంటే ప్రభావము.
అలాంటి ప్రభావం నామమును మనం కలిగి ఉండగా మనకి అవసరం. అతి కృతజ్ఞ దేవుడు మాకు అనుగ్రహించుకున్నాక మనం అందరం మరి వచ్చిన లేకపోతే ఎంతమంది అయినా దేవుని సన్నిధిలో 10 నిమిషాలు మనం మోసుకున్నప్పుడు మనం ఆరాధించుకున్నాం. స్వరంతో స్వరంతో బలమైంది స్వరమన వేనదేశం స్వరము అగ్ని జ్వాలలో మహిమ కన్నదకు ఆర్గుడవు నీవే నా దైవము. మహిమ కన్నదకు ఆర్గుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును. ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే. యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే. యేసయ్యా ఆరాధన నీకే. మహాపరిశుద్ధుడా మహాబలుడా సర్వాధికారి ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన గొడవ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఈ ఉదయకాల సమయంలో మాటలంటే చెప్పిన భాగాన్ని చదువుకో దాన్ని 10 నిమిషాలు ధ్యానం చేసుకోవడానికి నువ్వు చూపించడానికి అయ్యా ఇది రోజు తండ్రి నాయన వాటి పట్టణాల్లో అయ్యా అలాగే తండ్రి నాయన అయ్యా జరుగుతున్న కార్యాల్లో దాసు నిలబెట్టిన వాడుతున్న విషయం మీరే దేవుడు వారు నడిపించి సహాయం చేయండి. చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క నామానికి అన్నమాట. అలాగే దేవుని యొక్క పట్టణాల్లో మనం చదువుతున్న యోహాను శుభవార్త 20 మరి 19 నుండి 3 వరకు ఉన్న వార్తలను మన మధ్యలో ఉన్న మాని చదువుతాడు. 2వ వార్తగా మరి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి 13 వరకు ఉన్న వాక్య భాగాన్ని
మన మధ్యలో ఉన్న మరి జయకుమారి చదువు. ఆదివారం సాయంకాలం శిష్యులు ఈదులకు బయటకు తాను కూడి ఉన్న ఇందులు తలుపులు మూసుకొని యేసులో వచ్చి మధ్యాహ్నం నుంచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన ఇలాగ చెప్పిన వారికి తన చేతులు ప్రక్కనున్న చూపగా శిశువులు ప్రభువును చూసి సంతోషించారు. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రిని నేను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నాను వారితో చెప్పాడు. ఆయన ఈ మాటలు చెప్పి వారితో మీరు మీ మీద ఉంది పరిశుద్ధాత్మను పొందిడి. మీరు ఎవరు పాపములు క్షమించుదురో అని అది వారిని క్షమించబడును. ఎవరు పాపములో మీరు నిలిచిందులో నిర్దోషి అని అది నిలిచి ఉండేది వారితో చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12 మంది శిష్యులు అధ్యాయం 1 నుండి 9 వరకు. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 13 వరకు చదువుతుంది. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండేది. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జన్మలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండెను. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడటం విని కలవరపడింది. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడట మనం వినుచున్నాము. ఇదేమి పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతామియా, యూదయ, కప్పదొకియా, పొంతు, అసోదియా, ఫృగియా, పంపులియా, ఐగుప్తు అను దేశములందరి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వినుచున్నామని చెప్పుకోవాలి. అందుకు విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదేమంటున్నాం అని ఒకరితో ఒకరు చెప్పుకోలేదు. కొందరైతే వీరు క్రొత్త మధ్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసింది. దేవుడి కొద్ది వాక్యం దీవించుకుంటారు. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో
వస్తుంటే మళ్ళీ పోలీసులు పట్టుకున్నారు. ఇదేంటి దేవుడా, ఆ బండి మాది కూడా కాదు, మా బండి మీద వాళ్ళు వచ్చారు, మా కోసం ఎక్కడ సమానా వస్తాడు, మళ్ళీ మా వల్ల బండి స్విచ్ చేస్తారు అది అని చెప్పి నేను ఆ బండి ఇస్తే నేను సన్నిధిలోకి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. రూపాయి కూడా ఏం పెనాల్టీ ఏమీ కట్టించుకోకుండా వాళ్ళు పోలీసులు మళ్ళీ బండి విడుదల చేశారు. ఇదే నా చిన్న సాక్ష్యం. అప్పుడు చెప్పుకున్నాను అనుకున్నాను, మరి లాక్డౌన్ వల్ల కుదరలేదు. మరి ఈ సమయంలో వాక్యాన్ని సమయంలో మరి అధికారులు వచ్చి మరి దేవుని యొక్క వాక్యాన్ని మనకు 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మరి ఇచ్చుకుంటూ దేవుని వాక్యం చెప్పాలి. ఈ మాసంలో ఈ యొక్క చివరి ఈ దినమందు దేవుని యొక్క సంధానంలో చేరి దేవుని నామాన్ని స్తుతించడానికి, దేవునామను బలపరచడానికి ఒక వేరే ప్రోగ్రామ్స్ ద్వారా అనేక మంది దేవుని నామమును బలపరచడానికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప కాలము. జూన్ మాసంలో దేవుడు ప్రభుత్వం ద్వారా మళ్ళా నూతనమైనటువంటి రీతిలో మళ్ళా దేవుని నామను దేవుని సన్నిధానం అందరూ కలిసి ఆరాధించుకోవడానికి ప్రభుత్వం ద్వారా అనుగ్రహిస్తున్నటువంటి విధానాన్ని బట్టి ఎంతగానో సంతోషించవలసినటువంటి వారమైన చదువుకున్నటువంటి లేఖన భాగంలో యోహాను శుభవార్త 20వ అధ్యాయము. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రేక్షకులైనటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ లేఖన భాగంలో నుండి యోహాను శుభవార్త 20వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆదివారం సాయంకాలమున శిశువులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగా అని వారితో చెప్పను. దీర్ఘకాలికం మనము ధరిస్తున్నప్పుడు గ్రహిస్తున్నట్లయితే ఈ యొక్క వాక్య భాగంలో రాయబడినటువంటి ఈ యొక్క సందర్భం మనందరికీ తెలిసింది. యేసు ప్రభు ఆయన సిలువేయడము, ఆయన సమాధి చేయబడము అన్న విషయాలు మనం చూస్తూ ఉన్నాము. అయితే ఆయన లేఖన ప్రకారంగా ఆయన మరలా తిరిగి లేస్తాను అని చెప్పేసి అని వాగ్దానం చేసినటువంటి, వాస్తవంగా మనము బైబిల్ లేఖనానుసారంగా మనం చూస్తూ ఉన్నప్పుడు ధర్మశాస్త్రానుసారంగా అయితే విశ్రాంతి దినం అనేది శనివారము ఏం చేస్తున్నారో ఆరాధించవలసినటువంటి దినమైంది. శనివారము విశ్రాంతి దినము, ఆదివారము అనేది పునరుత్థాన దినము. అనగా యేసు మరణము ముళ్ళును జయించి విడిచివేసి ఆ మరణము మీద గొప్ప జయమును పొందుకొని ఆ మరణం యొక్క ఆ విధానాన్ని తీసివేసి పాపం అనే శిక్ష అనేటువంటి మరణము, లేకపోతే ఆధ్యాత్మికమైనటువంటి మరణం అనేది మానవుని జీవితంలో కలగకుండా ఆధ్యాత్మికమైనటువంటి జీవంతో కూడేటువంటి ఒక నిరీక్షణను దేవుడు సర్వమానవాళికి అనుగ్రహించినటువంటి గొప్ప పరిశుద్ధమైనటువంటి దినం. అలాగని ఆ దినమందు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆరాధిస్తూ ఉంటూ ఉన్నారు. ఆయన నామను స్తుతించవలసినటువంటి వారైనా ఇక్కడ బైబిల్ లేఖనాలు మనం చదువుతున్నప్పుడు కూడా శిష్యులైనటువంటి యూదులైనటువంటి వారు
అక్కడ ఉన్నటువంటి సామ్రాజ్యానికి, అక్కడున్న ప్రభుత్వ అధికారులకు భయపడి వారు ఏం చేస్తారంటే వారి గృహాలలోనే వారు తలుపులు వేసుకొని వారు ఏం చేస్తారు? ఆరాధన చేస్తున్నారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఎవరికి భయపడి? ఎవరికి భయపడి? దేవుని యొక్క లేఖనంలో శిష్యులైనటువంటి వారు ఏం చేస్తారంటే ఆయన్ను ఆరాధన చేస్తూ ఉన్నారు. కానీ రోమా యూత్ యొక్క బిడ్డలైనటువంటి వారు, దేవుని బిడ్డలైనటువంటి వారు ఆయన్ను ధృవీకరించిన వారైనారు. దేవుని బిడ్డలైనటువంటి వారే ఆయన్ను వాసం చేసినటువంటి వారైనారు. అది యూదా గోత్రపు రాజు అయినాడు. ఎవరి? యేసుక్రీస్తు. ఆయన యూదా గోత్రపు రాజు అయినాడు. ఆయన అందుకని పిలాతు అడిగినప్పుడు కూడా, అడుగుతున్నప్పుడు నువ్వు యూదులకు రాజు అని అన్నప్పుడు ఆయన నువ్వు అన్నట్లే అని చెప్పేసి అని అన్నాడు. కానీ నేను కాదు అని చెప్పేసి ఆయన తప్పించుకున్నవాడు కాదు. ఆయన నేను కాదు, అమ్మో నన్ను చంపేస్తారేమో అని చెప్పేసి ఆయన నేను తప్పించుకున్నవాడు కాదు. మనమైతే అనేకమైనటువంటి మాటలు మనం ఏం చేస్తామంటే మనము తప్పించుకోవడానికి అనేక మాటలు మాట్లాడుతూ ఉంటాము. కానీ యేసు ఆయన పరిశుద్ధుడు అయినాడు. ఆయన యథార్థమైనటువంటి ఆ వర్తనుడైనాడు, అలాగే యథార్థమును పలికేటువంటి వాడైనాడు. తన ప్రాణమును కోరుకోవడానికైనా ఇష్టపడ్డాడని, కానీ ఆయన అబద్ధమైనటువంటి ఆయన నరుడు కాడు అన్నటువంటి విషయాన్ని, సత్యాన్ని మనం గ్రహించుకోవాలైనా ఈ యొక్క లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు పునరుద్ధారుడైనటువంటి ఆయన తిరిగి ఆయన తను ప్రత్యక్షపరుచుకుంటాడు అనేటువంటి విషయం కొరకు ఆయన మరలా మనం పొందుకుంటామో చూస్తామనేటువంటి విధానంతో, ఆశతో, నిరీక్షణతో శిశువులైనటువంటి వారు ఏం చేస్తున్నట్టు ఆయన స్తుతిస్తూ ఉన్నారు. ఒకవైపు ఆయన మనం కోల్పోయేమే, భౌతికంగా కోల్పోయేమే అనేటువంటి వేదన, బాధ, దుఃఖం అనేది కలిగి ఉంది. అలాగనే ఆయనను చూడాలనేటువంటి ఆశ కూడా వాళ్ళలో కలిగి ఉంటుంది. ఇక్కడ మనం చదువుతున్నటువంటి యొక్క లేఖన భాగంలో 19వ వచనంలో ఆదివారం సాయంకాలం శిశువులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మోసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో ఎవరు ఎదుకు వచ్చాడు? ఎవరు ఎదుకు వచ్చాడు? గృహము లోపల ఉన్నటువంటి వారు ఎదుకొచ్చాడు. ఎలా రాగలిగారు? గృహం లోపలికి ఎలా వస్తారు? ఒక వ్యక్తి తలుపులు వేసినప్పుడు ఆ తలుపులు వేస్తున్నటువంటి యొక్క విధానం బంధించి ఉన్నప్పుడు తలుపులు అనేవి లాక్ చేయబడి లోపల ఒక వ్యక్తి బయట ఉన్నటువంటి వ్యక్తి లోపలికి ఎలా రాగలడు? అంటే దేవుడు ఇక్కడ ఏమై ఉన్నాడు అంటే ఆయన ఆత్మ స్వరూపి అయి ఉన్నాడు. ఆత్మను ఎక్కడ కూడా ఏది కూడా ఆపజాలదు. అది విషయాన్ని మనం గ్రహించాలి. ఆత్మకు అవధులు ఉండవు, అవధులు ఉండవు. మానవునికి అవధులు ఉంటాయి, మానవునికి ఒక లిమిట్స్ అనేవి ఉంటాయి. కానీ దేవుని ఆత్మకు, దేవునికి ఎటువంటి అవధులు అనేది లేనటువంటి వాడు. ఆయన అన్ని కాలంలో, అన్ని సమయాలలో, అన్ని చోట్ల ఆయన ఉండదగినటువంటి వాడైనాడు. ఆయన ఆత్మ స్వరూపిగా, పరిశుద్ధాత్మ మహిమాస్వరూపిగా ఆయన తిరిగి లేచిన తర్వాత, పరిశుద్ధిగా లేచిన తర్వాత, మరణం జయించిన తర్వాత ఆయన తన శిష్యులకు ఆయన ఏం చేస్తుంటే ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు. వెంటనే వారి యొక్క ఉన్నటువంటి ఆ కూడి ఉన్న స్థలంలో వారు ఏం కలిగి ఉన్నారంటే భయమును కలిగి ఉన్నారు. ఎవరి ఏం కలిగి ఉన్నారు? భయమును కలిగి ఉన్నారు. రెండు విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాల్సి పరమైన ఆయన ఈ లోకములోనికి ఒక మానవునిగా లోకములోనికి అందించేటప్పుడు కూడా ఆయన ఆ సమయంలో, ఆ తరుణంలో మానవులు ఏం కలిగి ఉన్నారంటే భయమే కలిగి ఉన్నారు. అయితే ఆయన లోకంలోనికి అనుదించేటప్పుడు కూడా దూత ద్వారా ఏమని తెలియజేశాడు? భయపడుకుడి, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవార్తలను నేను మీకు తెలియజేస్తున్నానని దూత ద్వారా తెలియజేయబడింది. భయపడుకుడి. ఆయన లోకంలోనికి ఒక మనుషునిగా అరుదించినటువంటి సమయంలో ఆయన తెలియజేసిన మాట భయపడుకుడి. ఆయన లోకంలోనికి అరుదించి 33.5 సంవత్సరాలు ఆయన జీవించి ఆయన మానవాళ్ళందరినీ, సర్వమానవాళి కొరకు ఆయన శిక్షించబడినటువంటి వాడై, తన ప్రాణం పెట్టినటువంటి వాడై సజీవుడిగా తిరిగి లేచి తను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి సమయంలో కూడా ఆయన చెప్పే మాట ఏమిటంటే భయపడుకుడి.
పరిశుద్ధాత్మని కానీ తెలియజేసే మాట భయపడుకుడి అనగా దేవుడు అన్ని కాలములలోనూ ఆయన మానవునికి అభయమునిచ్చువాడై ఉన్నాడు. ఆయన ధైర్యమును కలుగజేసేవాడై ఉన్నాడు. భయమును వెడతోడించేటటువంటి వాడై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నప్పుడు భయపడుతున్నటువంటి ప్రజలతో ఆయన అంటున్నాడు, వారి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగా కానీ వారితో చెప్పెను. సమాధానము సమాధానం ప్రభువైన యేసు క్రీస్తు ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చినాడంట? అసమాధానము కలిగినటువంటి మానవునికి సమాధానమును అనుగ్రహించడానికి వరకు ఆయన వచ్చినాడు. మనుషునికి మనుషుల మధ్య ఉన్నటువంటి ఆ అసమాధానత్వాన్ని తీసేసి సమాధానపరచడానికి, మొదట ఎవరితో సమాధానపరచడానికి? దేవునితోనో మనుషునితో ఎడబాటు కలిగినటువంటి ఆ యొక్క అసమాధానకరమైన జీవితానికి మరలా తండ్రి అయినటువంటి దేవునితో సమాధానపరచడానికి కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. తండ్రితో సమాధానపరచబడినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసేది ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఆయన కుటుంబంగా, ఆయన బిడ్డలుగా ప్రజలందరూ ఏం కలిగి ఉండాలని నేను తెలియాల్సిందంటే సమాధానము కలిగి ఉండాలి. భయం అనేది లేనటువంటి వారిగా, నిర్భయము కలిగినటువంటి వారిగా, సమాధానం కలిగిన వారి జీవితాల్లో వారు ఏం కలిగి ఉంటారంటే సంతోషాన్ని కలిగిన వారై ఉంటారు. సమాధానం ఉన్న చోట సంతోషము ఉంటుంది, అక్కడ నెమ్మది ఉంటుంది. దేవుని బిడ్డలైనటువంటి జీవితాలలో ఏముండాలి అంటే దేవుడు కోరుకునేది ఏంటంటే వారు నెమ్మది కలిగిన వారే ఉండాలి, వారు సంతోషం కలిగిన వారే ఉండాలి. మనం ఇక్కడ చదువుతున్నటువంటి లేఖన భాగాన్ని చదవండి. 20వ వచనము, ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి ఎప్పుడు సంతోషించారు? ఆయన తాను ఆత్మ స్వరూపునిగా ఆయన ప్రత్యక్షపరచడం, శరీర రూపంలో ఆయన ప్రత్యక్షపరచుకున్నా, మహిమా స్వరూపినిగా ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. మహిమా స్వరూపి ఆత్మ అనేది మనము అంటారు ఏమండి మాకు చేటు కనబడిందండి అది చెప్పేసి, అది ఆత్మ మాత్రమే, బ్రహ్మపరిచేటువంటి ఆత్మ దురాత్మ అంటున్నాడు. ఆత్మ అనేది బ్రహ్మపరిచే దురాత్మ అనేది కనబడేటువంటిదే, కానీ అది ఎంత మాత్రం కూడా అది వ్యక్తి కానే కాదు, తాను కనపరచుకోలేదు. కానీ దేవుడు ఆయన పరిశుద్ధాత్మ అయినాడు, ఆయన నిజమైనటువంటి ఆత్మ అయినాడు, ఆత్మస్వరూపి అయినాడు, ఆయన మహిమాస్వరూపి అయినాడు. కనుక ఆయన ఏం చేస్తాడంటే తాను కనపరుచుకుని వాడైనాడు. మనం ఎప్పుడైతే దేవుణ్ణి తానుగా మనము ఎరిగిన వారమే, ఆయన చూసిన వారమే ఉంటామో అప్పుడు మన జీవితాలు ఏం కలుగుతుందంటే నిజమైన సంతోషం, ఆనందం కలుగుతుంది. శిష్యులైనటువంటి వారి జీవితాల్లో మీరు భయపడద్దు, మీ సమాధానం కలుగుతుంది అన్నది మాత్రాన వారు సంతోషపడలేదు. కానీ ఎప్పుడైతే యేసును చూచి, యేసు ఆయన మహిమా స్వరూపాన్ని చూచి, ఆయన పొందిన గాయాలను చూచి ఎప్పుడైతే ఆయన చూసిరో వెంటనే ఇక వాళ్ళు ఏం కలిగింది? సంతోషం. ఏంటి ఆ సంతోషం అంటే, ఇదిగో నా యేసు మేము చూడగలిగినాము, మా యేసు మాతోనే ఉన్నాడు, మా రక్షకుడు మాతోనే ఉన్నాడు. ఆయన లేఖనానుసారంగా ఏ మాట అయితే తెలియజేస్తాడో, ఆయన తను కనపరుచుకుంటానని ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం మా పట్ల ఆయన నెరవేర్చిన వాడు అయినాడు. ఆయన మాతో ఉన్నాడు, మాకు భయం ఏమీ అక్కర్లేదు. ఒక నిశ్చయత కలిగినటువంటి ఆ స్వభావంలోనికి వీరు వచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. తర్వాత మనం చదువుతూ ఉన్నప్పుడు అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును కాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుతున్నానని వారితో చెప్పిరు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? శిష్యులైనటువంటి వారు ఆయన యొక్క మహిమా స్వరూపేణ తన ప్రత్యక్షతను చూచుట కొరకు వీరు గదిలో వేచి చూస్తూ ఉన్నారు. వారంతటి వారు ఇంకా యేసు ప్రభువు లేడు కదా, ఇదిగో ఎలాగో మనము ఏం చెప్పడము, ఇదిగో మీరు వెళ్ళండి, మీరు స్వార్థను ప్రకటన చేయండి
అని చెప్పేసి ఆయన చెప్పాడు కదా. ఎలాగో దేవుని యొక్క ఆయన చెప్పిన బోధ మనం విన్నాం కదా, ఆ బోధను మనం నేర్చుకున్నాం కదా, ఇంకా మనం వెళ్ళి ప్రకటించేద్దామని చెప్పేసి అని వాళ్ళు బయలుదేరలేదు. వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే ఆయన సువార్తను ప్రకటించే విధానంలో కొనసాగడానికి గాను ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ రోజున ఏం చేస్తారు, చాలా ఉంటే దేవుని యొక్క వాక్యము కొంత ఎరిగి ఉంటే చాలు ఏం చేస్తారంటే ఇంకా నాకు బైబిల్ అంతా తెలుసని చెప్పేసి అన్నట్టుగా ఏం చేస్తారంటే నువ్వు వెళ్ళిపోతూ ఏదో మాట్లాడేస్తూ ఉంటున్నారు. కానీ దేవుని వాక్యాలు చెప్పడం లేదు. దేవుని వాక్యము ఏం తెలియజేస్తుంది, యేసుని వెంబడించినటువంటి ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ శిష్యులు సైతం ఏం చేస్తారంటే ఆయన ప్రత్యక్షత వరకు, ఆ మహిమాత్మను పొందుకోవడం వరకు, పరిశుద్ధాత్మను పొందుకోవడానికి వరకు వారు వేచి చూడడం మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మగా ఆయన వారి వద్దకు వచ్చి ఆయన అంటాడు, ఇప్పుడు అంటున్నాడు, ఇదిగో మీరు వెళ్ళి మీరేం చేయాలంటే ఇదిగో సువార్తను ప్రకటించండి అంటే ముందు చెప్పలేదా, ముందు చెప్పి అన్నాడు. కానీ ముందు ఆజ్ఞ ఇచ్చినప్పటికీ ఆ ఆజ్ఞను మాత్రం తీసుకొని ఆయన చెప్పేశాడు కదా ఇంకేంటే అని చెప్పేసాను వెళ్ళిపోతున్నాం. మీరేం చేస్తారంటే ఆయన యొక్క ఆత్మను పొందుకోవడానికి కోరుతూ మీరేం చేస్తారు, వేచి ఉండమో మనం చూసుకోవాలి. ప్రియా దేవుడిలాగా ఇక్కడ లేఖనాల్లో మనం చదువుతూ ఉన్నట్లయితే ఎప్పుడైతే వారిని ఆయన పంపుతూ ఉన్నాడు, దేవుని యొక్క లేఖనాల్లో మనం గ్రహిస్తూ ఉన్నప్పుడు తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మను పంపుచున్నానని వారితో చెప్పను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఏంటన్నా ఏం చేయాలి, ఏం పొందుకోవాలి, పరిశుద్ధాత్మను పొందుడి. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని ఆత్మను పొందుకోవాలి. దేవుని ఆత్మను ఎందుకు మానవుడు పొందుకోవాల్సిన అవసరం ఉన్నది ఏమండి? ఈ శిశువులు యేసును అంగీకరించిన వారే కదా, రక్షణ పొందిన వారే కదా, వారి పాపమును ఒప్పుకున్న వారే కదా, తిరిగి చెందించిన వారే కదా. అనగా చాలా మంది జనమందు ఏమని చెప్తూ ఉన్నారంటే, ఏమంటే మీరు ఎప్పుడైతే పాపమును ఒప్పుకుంటూ ఉన్నారో, ఎప్పుడైతే మీరు బాప్తిజం ద్వారా రక్షణ పొంది ఉన్నారో అప్పుడే మీరు దేవుని ఆత్మ పొందుకున్నట్టే, ఇక మళ్ళా పొందుకోవాల్సిన అవసరం ఏమి లేదండి అని చెప్తూ ఉన్నారు అనేకులు. కానీ దేవుని యొక్క లేఖనంలో ప్రభుని యేసు క్రీస్తైన చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు, ఇదిగో మీరు పరిశుద్ధ ఆత్మను పొందుకొనుడి. దేవుని ఆత్మను ఏం చేయాలంటే రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా పొందుకోవాలి. ఎందుకనగా నిర్జీవమైన ఆత్మ అనేది వెడలించబడాలి. జీవాత్మను పొందుకుంటే నీవు ఆయన జీవాత్మ కలిగిన వాడైనాడు, ఆయన పరిశుద్ధాత్మ అయినాడు కనుక ఆ ఆత్మ చేత నీవును ఆ రాజ్యమునకు మహిమా స్వరూపముగా నీవు కూడా మార్చబడి ఆ రాజ్యానికి ఎత్తబడాలి. కనుక నువ్వు ఆ రాజ్యానికి చేర్చబడాలంటే పరిశుద్ధాత్మను పొందుకోకపోతే నీవు ఆ రాజ్యమునకు చేర్చబడలేవు. దేవుని ఆత్మను పొందుకుంటేనే దేవుని రాజ్యాన్ని నువ్వు రక్షణ పొందవచ్చు. కానీ ఆ ఆత్మను పొందుకోకపోతే నీ రక్షణ అనేది కేవలం టికెట్ తీసుకున్నటువంటి వ్యక్తిగానే ఉంటావే. కానీ ఆ తీసుకున్న నీవు ఎక్కడ కూర్చోవాలో, ఆ టికెట్ పొందుకున్నా కదా నీకు కూర్చున్నాను అని చెప్పేసి అలాగే కూర్చొని ఉంటావు. నీకు ఎక్కడ దిగాలో నీకు అవగాహన, నీ పయనంలో నీవు సరైనటువంటి ఆ గ్రహింపు అనేది నువ్వు పొందుకోలేవు. నీవు నడవలసినటువంటి విధానము పరిశుద్ధాత్మ దేవుడే మనకు నడిపించువాడే ఉన్నాడు. మార్గం సూచనగా ఆయన మనల్ని నడిపించువాడే ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే వీరు రక్షణ పొందిన వారే, వీరు యేసు యొక్క మాట చేత తెలియచేయబడినటువంటి వారే. ఇదిగో మార్క్సు వార్తలో మనం చదువుతూ ఉంటాము, మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటన చేయండి అని చెప్పేసి మార్క్సు వార్తలో మనం వింటూ ఉన్నాం. ఎవరు చెప్పాడు ఆ మాటను అంటే ఈ యొక్క శిశువులైనటువంటి వారికే. కానీ ఆయన చెప్పినది మాత్రమే వారు మార్క్సు వార్తలో చెప్పినాడు. కానీ యోహాను సువార్తలోకి వచ్చేసరికి వారు ఏం చేస్తారంటే
ఆయన వెళ్ళమన్నాడు, కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి తెలియని స్థితిలో ఉన్నాడు. వెళ్ళమన్నాడు, అయితే ఎలా వెళ్ళాలో, ఎలా బోధించాలో, ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా సంభాషణ చేయాలో ఎవరు నడిపించేది అనగా పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవునికి సహాయం లేకపోతే నీవు నేను మనము రక్షించబడినంత మాత్రాన మనము ఏమి కూడా చేయలేము, చేయజాలము. పరిశుద్ధాత్మ దేవుడి క్రియను జరిగించువాడే. ఒక క్రియ జరగాలి అంటే పరిశుద్ధాత్మిక సహాయం ఎంతో మానవునికి అవసరమై ఉన్నది అని గ్రహించవలసి వాడు. అందుకని ఆయన ఇక్కడ ఏం చేస్తాడంటే నా శిష్యులుగా ఏర్పాటు చేసి ఆయన అంటున్నాడు, వారి మీద ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. హెజ్కేలు గ్రంథంలో ఒకసారి మనము 39వ అధ్యాయము 29వ వచనం ఒకసారి మనం చదువుతాము. హెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము 29వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు మీద నేను నా ఆత్మను కుమ్మరించదనని కనుక ఇదే ప్రభువైనా యెహోవా వాక్కు. అప్పుడు ఇశ్రాయేలు మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను కనుక నేను ఇకను వారికి పరాజయుడనై ఉండను. అనగా పరాజయుడు అనగా ఏంటంట, అది ఏమై ఉండడు? పరాజయుడు అంటే ఏంటి? పరాజయుడై ఉన్నానంటే ఏంటి? పరాయి వాడు అనగా నాకు కాని వారిగా నేను ఉండను. వారు ఏమైనారు అంటే ఎవరి మీద నా ఆత్మను కుమరిస్తానో వారు నా వారై ఉంటారు అని. దాని భావం నా వాళ్ళండి మా రక్త సంబంధం అండి అంటాం కదా, మా రిలేషన్ అండి అంటానే. ఎవరైనా మన రిలేషన్ కాని వాళ్ళు ఎవరండి? వాళ్ళండి మా ఇంట్లో రండి, మా తెలిసిన వాళ్ళు. ఎంత ఎలా తేడా ఉన్నదో, ఎలా తేడా మనం మాట్లాడుకుంటాం, అలాగే పరిశుద్ధ దేవుడు కూడా ఏం చేస్తాడంటే తను అంగీకరించిన వారు, రక్షించబడిన వారు, తన ఆత్మను పొందుకున్నటువంటి వారితో ఆయన తెలియజేస్తాడు. ఇక మీరు ఏమై ఉండరు అంటే ఇదిగో మీరు నా వారు కానివారుగా కాక నా వారువై. ఇది ఎప్పుడు హెజ్కేలు గ్రంథంలో హెజ్కేలు భక్తుల ద్వారా తెలియజేస్తూ ఉన్నటువంటి మాట, ప్రవచనము రీతిగా తెలియజేస్తుంది. నా ఆత్మను హెజ్కేలు గ్రంథంలో మనం చూస్తున్నాం, ఏవేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆ యొక్క గ్రంథాలలో, ప్రవచన గ్రంథాలలో దేవుని ఆత్మ దేవుని ప్రజల మీదకు ఆయన కుమ్మరించడము లేకపోతే వారి మీద ఊదడం అనేది మనము చూస్తాం. లేఖనంలో ప్రవచనంగా దేవుడు తెలియజేసిన మాటను ఇక్కడ నెరవేర్పుగా మనము యోహాను శుభవార్తలో చూస్తూ ఉన్నాం. ఈ యొక్క హెజ్కేలు గ్రంథము క్రీస్తు పూర్వం దాదాపు 571 సంవత్సరంలో ఇది వ్రాయబడింది. కానీ క్రీస్తు పుట్టిన తర్వాత తెలియజేయబడుచున్నటువంటి నెరవేర్పుగా జరుగుతున్నటువంటి క్రియని యోహాను సువార్తలో మనం చూస్తూ ఉన్నాము. ప్రియా దేవుని బిడ్డలారా, ఏ యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నటువంటి మనం ఆయన ఆత్మను మనం పొందుకు రక్షించబడేటువంటి ప్రయోజనంగా ఆయన ఆత్మను మనం పొందుకుని వాసిన వారు అయినాము. ఆయన అంటున్నాడు, మీరు ఎవరి పాపములు క్షమించరో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిద్రో అవి నిలిచి ఉండనని వారు అనగా పాపములు క్షమించేటువంటి అధికారము, అలాగే పాపములు క్షమించేటువంటి అపరాధములను క్షమించేటువంటి ఆ యొక్క మనస్తత్వము ఎవరు కలిగిన వారై ఉంటారు అండి? ఎవరైతే దేవుని ఆత్మను కలిగిన వారై ఉంటారో వారే ఉంటారు. వారు ఏమై ఉంటారు? జాలి కలిగిన వారై ఉంటారు, వారు ప్రేమ కలిగిన వారే ఉంటారు, వారు దయ కలిగిన వారే ఉంటారు. ఏమైందండి అంటే అన్నారులే, చేస్తే సరేలే, ఏమైంది ఒక మాట అన్నంత మాత్రం ఏమైందిలేండి అని చెప్పేసి ఏమంటారంటే దేవుని ఆత్మ గల వాళ్ళే దేవుడు ఏం చేస్తారు? అలాగా మాట్లాడుతున్నారు. క్షమించేటువంటి స్వభావము దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క బిడ్డలుగా శిష్యులైనటువంటి వారు ఈ యొక్క దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు
వారి భయమును కలిగిన వారైనాము. వారి భయమును తొలగించడం మాత్రమే కాక వారి జీవితాలకి తను కనపరచుకుంటూ మాత్రమే కాక అని తన ఆత్మను తన శక్తిని వారికి అనుగ్రహించారు. అందుకని అపోస్తల కార్యంలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ పెంతెకొస్తు అనేటువంటి పండుగ దినము. పెంతెకొస్తు అనేది ఒక పండుగ దినమైనది, ఒక పండుగ. అయితే ఆ పండుగ దినమందు ఏమైందనగా దేవుని ఆత్మ అనేది వారి మీదకి రావడము, దేవుని యొక్క ఆత్మ బలమైనటువంటి గాలిలాగా వారి మీదకి వేచగా వారికి ఏమొచ్చి వారు ఏం పొందుకున్నారు? దేవుని ఆత్మ గాలిలో బలమైనటువంటి గాలి వారి మీద వేసినప్పుడు వారు బలమైన శక్తిని పొందుకున్నారు. ఆ శక్తి చేత వారు నింపబడ్డారు. నింపబడినటువంటి వారు ఏం చేశారు అనగా వారు తెలియని భాషలో వారు మాట్లాడము, వారికి రాని భాష. ఏమండి, వారికి రాని భాష అంటే ఎవరికి తెలియని భాష అని కాదు అక్కడ దాని భావం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. వారికి రాని భాష, వారు మాట్లాడే భాష కాదు, ఇతరులు మాట్లాడే భాష వారు మాట్లాడుతున్నారు. వాక జరుగుతున్న పెంతెకొస్తు యొక్క పండుగ విధానంలోనికి తను ఎరగని వారు ఎందరైతే ఉన్నారో, తను యొక్క ప్రత్యక్షతను కనపరచలేనటువంటి వారు, కనుగొనలేనటువంటి వారు ఎందరైతే ఉన్నారో, దేవుని యొక్క మహిమ, దేవుని కార్యాలు ఎందరైతే గుర్తించలేనటువంటి వారు ఉన్నారో వారి భాషలో ఇక్కడ దేవుడు వారితో మాట్లాడమో ప్రారంభిస్తున్నాడు. ఒకసారి ఆ విషయాన్ని మనము మాటలుగా కాదు కానీ ఒకసారి మనం చదవలసిన 2వ అధ్యాయం మనం ఊహించుకున్నాం. పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న వీళ్ళంతయు నిండెను. మరియు కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరిలో పరిశుద్ధాత్మను నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్కు శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అన్య భాషలతో అంటే అన్య భాషలతో మాట్లాడసాగిరి అని మనం చదువుతున్నాం. అక్కడ ఉన్నటువంటి ఆ అన్య జనులైనటువంటి జనంగమైనటువంటి వారు ఎవరున్నారు? ఎన్నో వచ్చినట్టు మనం చదువుతాం. ఒకసారి మనలో ప్రతివాడు అది అక్కడ ఎందరైతే ఉన్నారో ఆ గృహము ఎలుపుట ఎందరైతే వీరు చేస్తున్నట్టు ఆరాధన, వీరు స్తుతిస్తూ ఉండగా, వీరు దేవుణ్ణి కొనియాడుతూ ఉండగా ఎందరైతే బయట వింటూ ఉన్నారో వారు ఏమని మాట్లాడుకుంటున్నారంట? ఏమని మాట్లాడుకుంటున్నారు? అక్కడ అన్య భాషలు అనేది నేను రాయబడింది. ఆ అన్య భాష అనేది ఏంటంటే బయట గుమ్మము వెలుపట ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ భాష అయితే మాట్లాడేవారు ఉన్నారో ఆ భాషను వీరు మాట్లాడతారు. వాస్తవం వీరికి రాదు, బయట ఉన్న వారి భాష. అక్కడ రాయబడి ఉన్నది అదేనమ్మా, అదేనా? ఈ రోజున దేవుని వాక్యము యొక్క దేవుని లేఖను తెలిసిన విధానాన్ని ఏం చేస్తున్నట్టే పెడుత్రావను పట్టిస్తూ ఉన్నారు, భాషలు నేర్పుతూ ఉన్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు, ఏదేదో పిచ్చేయడం మాట్లాడుతున్నారు. దేవుని ఆత్మను ఎంతగా కించవచ్చే విధానంలో సమాజము నడుస్తూ ఉన్నదంటే చెప్పలేదు. కానీ దేవాక్యాలు చెప్పడం లేదు. దేవుని యొక్క వాక్యం తెలియని సత్యము ఏమిటంటే వారికి రాని భాష, బొమ్మ వెలుపుటున్న వారి యొక్క భాష వీరు మాట్లాడుతున్నారు. అన్ని జనులైన వారి భాషను దేవుడు వారి ద్వారా ఏం మాట్లాడుతూ ఉన్నారు అనగా ఆయన యొక్క ప్రేమను గురించి వారి భాషలో వారికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాను తెలియజేస్తూ ఉన్నారు. వారు అంటూ ఉన్నారు, చదువు ఊహించుకున్నాం, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడటం మనము
ఇదేమి పాతీలు, పాతీరు, మాదీలు, మాదీరు, ఎలామీలు, ఎలామీలు, మెసొపొతేమియా, మెసొపొతేమియా, యూదయ, యూదయ, కప్పదొకియ, కప్పదొకియ, పొంతు, పొంతు, ఆసియా, ఆసియా, ఫ్రుగియా, ఆ, పంఫులియా, కుప్రియా, పంఫులియా, ఐగుప్తు దేశస్తులందరి వారు ఉదయమే దగ్గర ఆ, లిబియా ప్రాంతములయందు ఆ, కాపురమున్నవారు ఆ కాపురమున్నవారు రోమా నుండి రోమా నుండి ప్రవాసులుగా ప్రవాసులుగా వచ్చినవారు వచ్చిన వారు. యూదులు ఇక్కడ ఎన్ని ప్రాంతాలు అయితే ఉన్నాయో ఆ ప్రాంతాల వారందరూ కూడా ఆ స్థలంలోని వారు ఎలా వచ్చారు, వలసగోలిలాగా వచ్చారు. అది మనకు అర్థమయ్యే భాషలో వచ్చారు, వలసగోలిలాగా వచ్చారంట. ఇక్కడ ఏం చేస్తారు, అన్ని భాషలు మాట్లాడేవారు ఉన్నారు. వలసగోలీలు అంటే ఆయా ప్రాంతాల నుండి వచ్చారు. ఆ పనులు చేసుకోవడానికి వారు అక్కడ స్థిరపడ్డారు. అయితే ఇక్కడ దేవుని ఆత్మచేత వీరు నింపబడి వీరు వారి గృహాల్లో ఉండి వారు ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ వీరి మీదకి వచ్చి వీరు ఆ ఎరుగనటువంటి వీరికి రానటువంటి భాష వారికి వచ్చినటువంటి బయట గుమ్మం వెలుపులు ఉన్నటువంటి వారికి వచ్చిన భాష వీరు మాట్లాడుతూ ఇలా ఆశ్చర్యపోతున్నారు. అరే ఇదేంటి, లోపల ఉన్నవారు వారు మనవారు కాదు కదా, వీరు మన ప్రాంతానికి సంబంధించిన వారు కాదు, వారు ఇక్కడ వారు కదా, ఇక్కడ వారు మన భాషలో మాట్లాడతారు, మన దేశ భాష ఏది వీరికి ఎలా వచ్చు, వీరు ఎలా మాట్లాడగలుగుతున్నారని వారు ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన నిన్ను వాడుకోవాలనుకుంటే నీకు ఆ భాష రాకపోయినప్పటికీ నిన్ను వారి మధ్యకు తీసుకుని వెళ్ళి ఆయన నీ ద్వారా వారికి సువార్తను ప్రకటించడానికి ఆయన సామర్థ్యము కలిగినటువంటి వాడు, ఆయన శక్తివంతుడు. అమ్మో నాకు రాదండి, నేను మాట్లాడలేనండి అని మొదట మోషే తెలియజేసే రీతిగా మనం కూడా సాకులు చెప్పేవారుగా ఉన్నట్లయితే మనము సాకులు చెప్పే స్థితిలో ఉండిపోతామే. కానీ మనం ఇతరులకి ఆయన తెలియజేశాడు. ప్రతి శ్వాస కూడా కేవలం సేవకులు మాత్రమే కాదు ప్రకటించడం అంటే పరిచర్య విధానంలో భాగంగా సంఘంగా క్షేమాభివృద్ధి విధానంలో స్వార్థ ప్రకటించే విషయంలో ఒక సేవకులు మాత్రమే కాదు, విశ్వాసులైనటువంటి ప్రతి ఒక్కరు దేవుని ఆత్మను పొందుకోవాల్సిన ప్రతి ఒక్కరికి కూడా ఆయా కోణంలో దేవుడు ఆయా రీతిలో ఏం చేస్తాడంటే నీవు ఎరగినటువంటి ప్రజలు, నిన్ను ఎరగిన వారు నీవు ఎరగినటువంటి వారు, నువ్వు వారిని ఎరగవు వారు నిన్ను ఎరగనటువంటి ప్రజలు ఎవరైతే ఉంటున్నారో వారి ఎదుగు ఆయన ఏం చేస్తాట, ఆయన నడిపించి ఆయన ఏం చేస్తాడు, నీ ద్వారా వారితో మాట్లాడించడానికి ఆయన అది ఆయన చిత్తమై ఉంటే అందుకని శిష్యులైనటువంటి వారు తాముగా పరిశుద్ధాత్మ దేవుడు వారిని మీరు వెళ్ళి స్వార్థ ప్రకటించండి వారు ఆ స్వార్థ ప్రచారం ప్రారంభించినప్పుడు మొదటిగా జరుగుతున్నటువంటి కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క విషయాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు చివరి వచనంలో మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ 11వ వచనం నుండి మనం చూస్తూ ఉన్నప్పుడు మనమందరము వీరు మన భాషలో దేవుని గొప్ప కార్యములను వివరించగా నిల్చున్నామని చెప్పగలిగి అందరూ భ్రాంతి నుండి ఎటు తోచగా ఇదే మగురు అని ఒకరితో ఒకరు చెప్పుకొని కొందరైతే ఏమనుకుంటున్నారండి, ఏమనుకుంటున్నారు, కొత్త కొంత వెర్రిచరంగము మాట్లాడేటువంటి విధానము, ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహింపలేక మాట్లాడేటువంటి, అని వీళ్ళకి పెచ్చబట్టిందని కూడా వీరు గంతులేస్తున్నారు, ఎగురుతున్నారు, ఇదేంటి ఇలా ఎగురుతున్నారు, ఇదేంటి ఇలా కాకలేస్తున్నారు, ఇదేంటి ఇలా గగ్గోలు పెడుతున్నారు అని మరికొందరంట మాట్లాడుకుంటూ ఉన్నారు. దుర్భాషకరమైనటువంటి విధానం సద్భావాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. క్రొత్త మధ్యము అనగా ఆ మాట దుర్భాషకరమైనటువంటి రీతిలో వారు అనగా పరిశుద్ధాత్మిక విధానమును గుర్తించలేనటువంటి వృద్ధత్వంలో ఉన్నటువంటి వారు పలికేటువంటి పలుకులు కూడా ఇక్కడ మనము
దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను, అమ్మో వీరు ఏదో శక్తివంతులు కలిగినటువంటి వారైనారు, వీరు నిష్ఠ కలిగిన వారు, వీరు పరిశుద్ధులు, అమ్మో వీరు దేవుని వాక్కులు వీరు మాట్లాడుతున్నారు మన భాషలోనని గ్రహింపు కలిగిన వారు ఉన్నారు. అలాగే గ్రహింపు లేక దుర్భాషణకరమైన రీతిలో మాట్లాడేవారు కూడా నేను సమాజంలో కూడా అదే రీతిలో సత్యమైనటువంటి దేవుని యొక్క ఆత్మీయ నింపుదల, దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క భాషలను నమ్మలేని వారు ఉంటూ ఉన్నారు. అలాగే నమ్మి ఆయన విశ్వసించి ఆయన ఆరాధించి ఆయన యొక్క శక్తిని పొందుకొని ఆయనలో బలపడేవారు కూడా లేకపోవడం. అందుకని దీని యొక్క వాక్యం మనం చదువుతున్నప్పుడు ఎవరు ధన్యులు అనగా ఎవరైతే ఆయన యొక్క మాటను, ఆ ఆత్మీయ కార్యాలను ఎవరైతే గ్రహింపుగా అర్థం చేసుకొని ఆయన కొనసాగడానికి ఇష్టపడతారో వారు ధన్యులు. ఎవరైతే గేలి చేసేటువంటి వారుగా, ఏమన్నా చేసేవారుగా, దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది, ఇదిగో నీవు యేసుని లేకపోతే ఒక వ్యక్తిని నువ్వు దూషించినా కానీ నీకు క్షమాపణ భూమి మీద కలుగుతుందేమో కానీ పరిశుద్ధాత్మను దూషించు వారికి లేదా పరిశుద్ధాత్మను గేలి చేసే వారికి ఇహమందును పరమందును క్షమాపణ లేదు. దేవుని ఆత్మను కించపరిస్తే మాట్లాడితే, దేవుని ఆత్మను దూషిస్తే, దేవుని ఆత్మను నమ్మలేని అభిముఖంలో కనపరిచే వ్యక్తి మనం ఉన్నట్లయితే మనము దేవుని యొక్క కార్యాలు మనం మన జీవితంలో. అందుకనే దేవుని ఆత్మ మనము ఏం చేయాలంటే దుఃఖపెట్టేవారిగా ఉండకూడదంట. దేవుని యొక్క ఆత్మని మనం పొందుకొని ఆనందించేవారుగా ఉండాలి, సంతోషించేవారుగా ఉండాలి, ఆయన పనులు కొనసాగేవారుగా ఉండాలని ఆ రాజ్యమును మనం వ్యాప్తి చెందిస్తూ ఆ రాజ్యమును మనం కట్టువారిగా ఉండాలి. అంటే ఎవరి ద్వారా అవుతుంది అనగా నీవు నేను కేవలం మనం సాధకులు మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుడి మనల్ని నడిపించుకున్న వాడైనాడు. దేవుడి మాట మన ఇంటిలో ఫలించేది కాక. ఆమె ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించగలం. దేవుని యొక్క వాక్యము తెలియజేసినటువంటి రీతిగా కీర్తనకారుల్లో దైవపడుతున్నారా, దేవుని బిడ్డలైనటువంటి వారులారా, దేవుని కుమారులైనటువంటి వారు, నీవు నేను మనము దేవుని కుమారులము, ఆయన బిడ్డలమైన, ఆయన కుమార్తెలమైన అయితే ఆయన కుమార్తెలైనటువంటి వారు ఆయన శక్తిని మనం పొందుకొని ఆయనలో కొనసాగాలని నేను లేఖనము తెలియజేసిన సత్యమైంది. మనం భయం కలిగి ఉన్నామా? మన హృదయాంతరంగంలో భయం కలిగి ఉన్నామా? మన జీవితంలో భయం కలిగి ఉన్నామా? నెమ్మది లేని వారిగా ఉన్నామా? అసమాధానము కలిగిన వారిగా ఉన్నామా? నేను వాళ్ళకి అంటుంది భయపడద్దు. అయ్యా ఇదిగో నేను మీతో ఉన్నాను, మీ మధ్య ఉన్నాను, మీరు భయపడవస్తుంది. మీరు భయపడదు. లోకములో జరగబోయే సంఘటనలను చూసి మీరు భయపడవద్దు, ఆందోళన చెందవలసిన పడలేదు. నేను మీతో ఉన్నాను, మీ మధ్య ఉన్నాను, మీలో నేను ఉండడానికి, మీలో నివాసం చేయడానికి నేను ఇష్టపడి వాడలేదు. కఠిన గ్రంథంలో అధికారి తెలియజేస్తున్నాడు, ఇదిగో హృదయాన్ని తలుపుని అద్దకు వచ్చి నేను తలుచున్నాను. ఎవడైనా నా స్వరుని తన తలుపు తీస్తే, తన హృదయాన్ని తలుపు తెరిస్తే, ఇదిగో అతనితో నేను అతడు నాతో కలిసి భోజనము సహవాసం చేస్తాను. సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడు. నువ్వు ఆయనతో తండ్రితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నావు. పరిశుద్ధాత్మను పొందుకొని, ఆత్మిక శక్తిని పొందుకొని, దేవుని యొక్క మహిమను పొందుకోవడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా? నువ్వు అలా ఇష్టపడే వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుని రాజ్యంలో అనే భాషలో మీరు మాట్లాడడానికి గల కారణం అనగా దేవుని ఆత్మను కలిగి ఉంటే నువ్వు ఒకే భాషలో ఏ దేశం వారైనా, అక్కడ అనేక దేశ ప్రజలు ఉన్నారు,
ఆఫ్రికా వాళ్ళు ఉన్నారు, ఐగుప్తీయులు ఉన్నారు, కూర్చు వారు ఉన్నారు, అనేక ప్రాంత ప్రజలు ఉన్నారు. అక్కడ ఒకరి భాష ఒకరి రాని వారు ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో మాట్లాడుతున్నాడు అక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డల ద్వారా. దేవుని ఆరాధించే బిడ్డలు, నువ్వు ఒకవేళ గొప్ప విద్యావంతుడు కాకపోవచ్చు, గొప్ప విద్యావంతుడు కాకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను వాడుకోవడానికి ఆయన శక్తిమంతుడైనాడు. నీకు రాని భాష ద్వారా ఆయన నీతో ఆయన మాట్లాడించేవాడైనాడు. నువ్వు ఆధారపడవలసిన పని లేదు, మనం ఆధారపడవలసిన పని లేదు, ఆధారపడవలసిన పని లేదు. దేవుడి పరిశుద్ధాత్మ దేవుడి తన పనిలో మనం కొనసాగుతా ఉన్నామయ్యా. శక్తి లేని భక్తి చేసేటువంటి వ్యక్తిగా నేను ఉన్నానయ్యా. శక్తి లేని భక్తి చేసే వ్యక్తిగా నేను ఉండక నీ శక్తిని మీరు మాకు, మీ ఆత్మిక మహిమను, మీ తేజస్తో మీరు మమ్మల్ని నింపండి. మీ పరిశుద్ధతలోనికి మీరు మమ్మల్ని నడిపించండి అయ్యా. నేనుగా పరిశుద్ధులుగా ఉండలేనయ్యా. మా నీతి మురికి కొట్టవంటిదని నీ లేఖనం తెలియజేస్తుంది. మా నీతి క్రియలు మురికి కొట్టవంటివి అయినవయ్యా. కానీ మీ ఆత్మ మాతో ఉంటే అయ్యా, మీ ఆత్మ చేత మేము నింపబడినప్పుడు మీ ఆత్మ చేత మేము ఎలాగో నడిపించాలి, మేము ఎలా నడుచుకోవాలి, మా జీవితంలో ఎలా కొనసాగలో మీరే మమ్మల్ని నడిపించుకోవాలి. మా చేత అయ్యా చుక్కాలు మీరే ఉన్నారు. ఈ నా యొక్క భయమును అలా నడిపించారు మీరే ఉన్నారు. ఎలాగో ఈ సాంద్రంలో కొనసాగరు, లోకం ఈ సాంద్రంలో ఈ చేతులైనటువంటి వాడు ఎలాగో అయ్యా కొనసాగాలో ఈ నావ బద్దలైపోకుండా, ఈ నావ మునిగిపోకుండా, ఈ జీవితాలు మునిగిపోకుండా, ఈ జీవితం భద్రైపోకుండా, ఈ జీవితాలు అయ్యా మీ రాజ్యంలో చేరేటువంటి జీవితాలుగా ఉండే గొప్ప యోగ్యతలు మీరు మాకు అనుగ్రహించండి. ఈ ఉదయకాల సమయంలో నీవు ఆయనకు సంతానంలో ప్రార్థించి అడిగినట్టు ఆయన మన జీతాలకి శుక్రానికి ఆయన ఉండి ఆయన మమ్మల్ని నడిపించేవాడు. మహాపశు ప్రేమవాడాలి నామనుకు చెల్లిస్తున్నా అయ్యా. ఈ యొక్క 2020వ సంవత్సరంలో భయంకరమైనటువంటి న్యాయాన్ని బలపడుతున్న సమయాలలో అయ్యా, ఆది పోస్టుల యొక్క సమయాలలో వారు ఎలాగునైనా ఆది సంఘమా బిడ్డలైనటువంటి వారు ఎలాగో వారి గృహాలలో చేరి వారు ఎలాగో నేను ఆరాధన చేస్తున్నారు. అలాగనే ఈ యొక్క దినాల్లో దినాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మా గృహాలలో ఉండి అయ్యా నినామను స్తుతించడానికి, మా గృహాల్లో ఉండి నినామను కనపరచడానికి అయ్యా మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అయ్యా ఇంతవరకు నీ వాక్యం ద్వారా, నీ దాసుల ద్వారా అయ్యా కీర్తన భాగంలో నుండి మీరు మాట్లాడేటువంటి ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ బిడ్డలైనటువంటి వారు ఎలాగో అయ్యా ఎదుగువస్తు వారు ఉండాలో, ఎలాగో నేను ఫలించాలో అయ్యా, నీ బిడ్డలైనటువంటి వారు ఎక్కడ నాటబడి ఉండాలో, ఎక్కడ నాటబడి ఉంటే అయ్యా నైనా ఎలా ఫలిస్తారో మీరు మాకు చాలా తేటపడుతుందా అయ్యా. కీర్తనలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయపుత్రులైనటువంటి వారు నీ శక్తిని కలిగిన వారై నీ ప్రభావం యొక్క తేజస్సు యొక్క విధానమును, నీ మహిమ యొక్క విధానమును ఆయన గుర్తింపు కలిగిన వారై నీలో కొనసాగి వారి ఉండవలసిన లేఖనం ద్వారా తెలియజేస్తారని. అలానే శుభవార్తలో మానవుని యొక్క సహజ జీవితంలో అయ్యా కలిగేట భయాల నుండి నాయన మీరు తొలగించువారైనా మానవ జీవితానికి గొప్ప ప్రేమను నిశ్చితను అయ్యా మీరు అనుగ్రహిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. భయపడుకుడి అని చెప్పేసరి మీరు ఇస్తున్న అభయాన్ని బట్టి నేను మీతో ఉన్నాను అని చెప్పేసారని మీరు ఇస్తున్న ఆధార బట్టి నీకు ఆధార తేన పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను ఆలేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నటువంటి దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మాతోనూ మాలోనూ అయ్యా మీరు ఉన్నారు, అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఎంతవరకు మీరు ఆ మహిమత్వం మీరు మమ్మల్ని వాడుకున్నారు, మీరు మమ్మల్ని నడిపించారు, మీరు మన సజీవులుగా ఉంచారు అయ్యా. మా జీవితాలకు అయ్యా కావాల్సిన ప్రతి విధమైనటువంటి శ్రేష్ఠమైన ప్రతి ఈవులు మీరు మాకు దయచేస్తున్నారు, అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం.
ఉన్నటువంటి గడియలు దినాలు కాలగతులు అయా మీ స్వాధీనంగా ఉంచబడి ఉండగా మమ్మల్ని కూడా మీ స్వాధీనపరచుకోండి, మమ్మల్ని కూడా మీ స్వాధీనంలో నడిపించుకోండి, మమ్మల్ని కూడా మీ భద్రతలో ఉంచుకోండి. అయా బిడ్డల మమ్మల్ని కేవలం నీ నామై మాత్రమే మమ్మల్ని వాడుకోండి. అటు విధానంలో మీరు అక్కడ వచ్చి పర్యాత్మం వరకు అయా మా యొక్క పిలుపు మేము లోకంలో మీ పిలుపుని అందుకునేంత వరకు అయా మేము నీ యొక్క బిడ్డలుగా జీవించడానికి అటు యోగ్యతను అటు కృపను మీరు మాకు దయచేయండి. దుష్టైన వాడు కట్టింది సింహాలే వాడు మన యొక్క జీవితాలను ఆయన ఆందోళనను అయా ఎన్నో భయంకర సంభవాలను ఈ లోకంలో కనబరుస్తారు. ఈ యొక్క లోకంలో కలుగుతున్నటువంటి అనేకమైన ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో చూసి కలవరపడక అయా కలత చెందక అయ్యా మీరు మాతో ఉన్నారని నిబ్రహ్మ కలిగి నిశ్చేత కలిగి అయ్యా నేను మహిమని శక్తిని పదుకున్న వారమై నీ రాకడ కొరకునైనా వేచి బిడ్డలు ఉండడానికి మీకు దయచేయండి ప్రార్థన చేస్తున్నాను. అపొస్తలుల కార్యంలో మీరు ఇచ్చినటువంటి అయా గొప్పనైనా అయా మహిమను ఆ శక్తిని ఆ ప్రభావమును మీ బిడ్డలైన మా అందరికీ మీరు అనుగ్రహించి మీ రాజ్య వ్యాప్తిలో మీరు మమ్మల్ని వాడుకోమని అనేకులను మీరు రక్షించే సాధనలుగా మీరు తీర్చిదిద్దమని అయ్యా ఎందరైతే ఈ మాటల్ని వాక్యమును వీక్షించున్నారో వారందరినీ నన్ను మీరు దర్శించండి, వారందరితో మీరు మాట్లాడండి. అయ్యా ప్రతివారి ఇంకా అందరి హృదయాలు తెరవబడలేవు, వారి హృదయాలనైనా మీరు తట్టుకోలేదా వారి హృదయాలు తెరవబడడానికి అయ్యా నేను చేర్చుకోవాలనే మనస్సును అటు ఆలోచన గ్రహింపును ప్రతి బిడ్డలకు మీరు దయచేసి ప్రతి బిడ్డలలో ఏ ఒక్కరు నశించబడము విచితము కాదని లేకపోతే తెలియజేస్తుంది కదా. ఏ ఒక్కరు నశించుకోకుండా ప్రతి బిడ్డలు రక్షించబడి రాజ్యంలో కొనసాగబడమంటారు దయక్షమని మా ప్రియనాథుడు రక్షకుడైన యేసుక్రీస్తులో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమె పరలోకముందున్న మా తండ్రి నేను ఆమెగాక ఈ రాజ్యం వచ్చుగాక నిశ్చిత పరలోక పొందలేకపోయినట్లు మందిన ఆహారం మీరు మాకు దయచేయండి. ఇలా ప్రార్థన చేస్తారు చూసే ప్రకారం మా ప్రదక్షిణించండి. మనుషులకి కాకి రాజ్యము శక్తి మహిమ నిరంతరం ఏవైనా మన పరమ తండ్రి అయినటువంటి దేవుని కదయు కుమారుడైన యేసుక్రీస్తు కృపి పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసము ఈ యొక్క కోడికలో పాల్గొందిన బిడ్డలకు నలగని ఆయా ప్రాంతాల్లో గృహాలలో ఉండి వీక్షిస్తున్నటువంటి ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఛానల్ ద్వారా వీక్షిస్తున్నాం పరిశుద్ధ జనకమైనటువంటి సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఆ నుంచి ప్రయోగము సదాతోడి నడిపించుగా.